వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఆ పార్టీకి నిరంతరం ఒత్తాసు పలికే మీడియా చేస్తున్న మూకుమ్మడి ఎదురుదాడిని జగన్ ఎంతవరకు తిప్పికొట్టగలుగుతున్నారు? ఏపీ రాజకీయ పరిణామాల్ని డిసైడ్ చేసే క్వశ్చన్ ఇదే. దీంతో పాటు టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియాలో నిరంతరం ఒకే రకమైన ప్రచారాలు జరిగితే అదే వాస్తవము అని జనం నమ్మే పరిస్థితి వస్తుందా అని కొందరు మిత్రులను కీటాక్స్ లో అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్నలకు కూడా అసలు సమాధానం ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. గత 13-14 ఏళ్లుగా జగన్ రాజకీయాన్ని చూస్తే గనక ఒక్కటే స్ట్రైట్ లైన్ కనబడుతుంది. పరిస్థితులు పరిణామాలు ఎలా ఉన్నా గానీ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లడము, సవాళ్లతో ఢీ కొట్టడము అనేది తన విధానము, నైజం అని చెప్పడానికి జగన్ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఇదే పార్టీగా వైసీపీకి, లీడర్గా జగన్కి ఒక ప్రత్యేకమైన బలమైన ఇమేజ్ రావడానికి కారణం, సందేహం లేదు. అయితే ఇలాంటి విధానాల వల్ల అడ్వాంటేజెస్ ఎన్ని ఉంటాయో ఛాలెంజెస్ కూడా అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా విషయంలోనే తీసుకోండి. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ముందుకు వెళ్ళడానికి, ఢీ కొట్టడానికే ముందు నుంచి ప్రిఫర్ చేశారు. తెలుగులో మీడియా అంతా 3 వంతులకు పైగా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందని, టీడీపీ చేతుల్లోనే ఉందని జగన్ పదే పదే చెప్పడం వినుంటాం. అంటే మీడియా మొత్తం ఒక పార్టీకి, ఒక ఐడియాలజీకి కొమ్ము కాస్తోంది, వాళ్ళ రాజకీయ ప్రచారాలనే భుజాన వేసుకుంటోంది అని చెప్తున్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, విరుగుడేంటి అనేది ఎందుకు జగన్ ఆలోచించలేదు? ఆ రకంగా ఎందుకు అడుగు వేయలేదు అనేది చాలా ప్రధానమైన క్వశ్చన్. ఎందుకంటే దేశ రాజకీయాల్లో చూస్తే 12 ఏళ్ల నాడు జాతీయ స్థాయిలో మీడియా అనుసరించిన ధోరణి, అప్పటి ఈక్వేషన్స్ పూర్తిగా వేరు. మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థి అవుతారు అని తెలిసిన నాటి నుంచే, అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నాటి నుంచే జాతీయ మీడియాలో మెజారిటీ సెక్షన్ అంతా మోడీ మీద గురిపెట్టడము, అన్ని రకాలుగా గ్రిల్ చేయడము, ఎదురుదాడికి దిగటము అనేది చూసుంటాం. ఆఖరికి కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా అసహనానికి లోనై మైక్ తీసి పారేసి మోడీ లేచి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీడియా మొత్తం టార్గెటెడ్గా ఒక విధానాన్ని అనుసరిస్తోంది అని ఇలాంటి ఘటనలు చాలాసార్లు రుజువు చేశాయి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ఏం చేశారు? తనదైన వ్యూహాలని అమలు చేయడము, మీడియా సంస్థల్ని అక్వైర్ చేయడము, కొత్తగా స్థాపించే వాళ్ళకి అండగా నిలవడం లాంటి విధానాలతో న్యూట్రలైజ్ చేయడం కాదు, ఇప్పుడు మీడియా రంగాన్నంతా మోడీ మేనియా డామినేట్ చేయడం అనేది ఇండియానే కాదు ప్రపంచం అంతా చూస్తోంది. దీనికి రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇదంతా రాజకీయ వ్యూహాల్లో భాగం. ఇదే వ్యూహం మీకు అమెరికాలో కనబడుతుంది, రష్యాలో అయితే ఏకపక్షంగా ఉన్న సిచ్యువేషన్ ఉంటుంది. అలాగే మేజర్ ఫోర్స్ అనిపించే ప్రతి కంట్రీలోనూ ఇలాంటి రాజకీయ వ్యూహం అనేది అమలు కావడం అనేది ప్రపంచవ్యాప్తంగా స్వాభావికం. మరి ఇలాంటి విధానాన్ని జగన్ ఎందుకు అనుసరించలేదు అంటే, మెజారిటీ మీడియా అంతా ఒకే వైపు ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ మీడియాని ప్రోత్సహించటమో, లేదంటే కనుక ముందుకు వచ్చే వాళ్ళకి మద్దతుగా నిలవడమో ఎందుకు చేయలేదు? ఒక ఆల్టర్నేటివ్ న్యూట్రల్ థాట్ ని స్ప్రెడ్ చేసే మీడియాని ఎందుకు ప్రోత్సహించలేదు అనేది ప్రధానమైన క్వశ్చన్. వైసీపీ రాజకీయ వ్యూహంలో ఆ డెఫిసిట్ ఇప్పటికీ కనపడుతోంది కొట్టొచ్చినట్టు అనే మాట వాస్తవం. ఎందుకంటే ఏపీ కళ్ళ ముందు కనిపించే మీడియాలో 80% ఒకవైపే చూపిస్తూ, రాస్తూ, ప్రత్యర్థుల మీద దాడి చేస్తూ ఉంటే రిమైనింగ్ సెక్షన్ కూడా ఎటుపోయి ఎటొస్తుందో అధికారంలో ఉన్న వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు అనే ధోరణితో డిఫెన్సివ్గా వెళ్ళడం అనేది కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి వల్ల అసలు నిజాలేంటి, న్యూట్రల్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని సగటు మనిషికి తెలియాల్సిన వాస్తవాలు మరుగున పడిపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితికి పరిష్కారం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే SMS, సోషల్ మీడియా విత్ సబ్స్టెన్స్ అనమాట. వాస్తవాలేంటో జనానికి చెప్పడము, ఆర్గ్యుమెంట్ వినిపించడము, అలాగే సబ్జెక్ట్తో కూడిన అవగాహన పెంచే సోషల్ మీడియా కనుక వస్తే వన్ సైడెడ్గా జరిగే ప్రచారాలకి చెక్ పడేందుకు, అసలు వాస్తవాలు ఏపీ ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆల్టర్నేటివ్ మీడియా విషయంలో జగన్ అంతగా ప్రొయాక్టివ్గా ఆలోచించకపోవడానికి ప్రధాన కారణం ఆర్థికపరమైన లిమిటేషన్స్ అయి ఉండొచ్చు. మోడీ వ్యూహాత్మకంగా అడుగులేశారు అంటే జాతీయ స్థాయిలో ఉండే పరిస్థితులు వేరు, రిసోర్సెస్ వేరు, జాతీయ పార్టీ బీజేపీ ఫైనాన్షియల్ స్టామినా వేరు. కానీ ఒక రీజనల్ పార్టీగా, అన్ని అవసరాల కోసం ఒక లీడర్ మీద ఆధారపడే పార్టీగా వైసీపీకి అన్ని రకాల లిమిటేషన్స్ ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్గా కూడా పరిమితులు ఉంటాయి. బహుశా అలాంటి పరిమితుల వల్ల, మరే ఇతర కారణాల వల్ల కానీ జగన్ ఆల్టర్నేటివ్ థాట్ని మీడియాలో తీసుకురావాలి అనే ఆలోచన చేయలేదు అనేది వాస్తవం. మీరేమంటారు? ఈ వాదనతో ఏకీభవిస్తే కనుక
ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది రాజకీయాలతో సంబంధం లేని ఏపీ భవిష్యత్తుకి, ఆలోచనకి, ఇమేజ్కి మాత్రమే సంబంధించిన వాస్తవం. దిస్ ఈజ్ కీ టాక్స్.